బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు వారి పిటిషన్ను తిరస్కరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు వారి పిటిషన్ను తిరస్కరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఈ నలుగురికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో ఎదురైంది. ఈ కేసుకి సంబంధించి హై ప్రొఫైల్ కేసు, అందులోనూ వ్యక్తిగత గోప్యతలో భాగంగా ఉండేటటువంటి ఏదైతే ఫోన్ సంభాషణలు ఏవైతే ఉన్నాయో వారు దీన్ని వినడము, దీనికి సంబంధించి వ్యక్తిగత నేరం కిందకే వస్తుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలన్న కోణంలోనే పోలీసుల తరపు కూడా న్యాయవాది వాదించడం జరిగింది. సుదీర్ఘంగా ఇరువురి వాదనలు విన్నటువంటి మెజిస్ట్రేట్ దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి నలుగురికి కూడా బెయిల్ ని తిరస్కరిస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. అలాగే ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయలేదు అన్న కోణంలోనే ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారు. రాజకీయ నేతల ప్రభావంపై దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వార్తలను తీవ్రంగా ఖండించారు కొత్తకోట శ్రీనివాసరావు. దీనికి సంబంధించి కూడా ఉదయం పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొంచెం ఏదైతే ఈ కేసులో ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులు అందుబాటులో లేరు కాబట్టి సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి వివరాలు కూడా వెల్లడిస్తానన్న కోణంలో అయితే పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1 నుంచి A4 గా ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నలుగురు నిందితులకి మాత్రము నాంపల్లి కోర్టులో అయితే ఎదురైంది. దీనికి సంబంధించి వీళ్ళు హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాహుల్, రైట్, థ్యాంక్ యూ ఉషా.